అందరికీ నమస్తే అండి. ఒక 2 రోజుల నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదవికి రాజీనామా చేస్తారు. కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గారు కూడా ఆ పదవికి రాజీనామా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారేమో కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారు. పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ గారిని బరిలోకి దింపుతారు అనేది ఒక వార్త సోషల్ మీడియా వేదికల్లో బాగా చర్చకు దారితీస్తోంది. ఇది నిజమా? కాదా? నిజమైతే ఎంత మేరకు నిజం? ఇది చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. నేను నిన్నగాక మొన్న సాయంత్రం ఈ వార్తను చూసా. కొన్ని వెబ్సైట్‌లో అక్కడ ఇక్కడ చూసా. పెద్ద పట్టించుకోలే. ఇది ఫేక్ వార్తలే అనవసరం అని వదిలేసా. కానీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఆ లింక్స్ పంపించి అన్న ఇది నిజమా నిజమా అనేసరికి నాకు కూడా డౌట్ వచ్చింది. ఏంటి ఇంత వైరల్ అవుతోంది, ఇంత వైరల్ సబ్జెక్ట్‌గా ఉంది, సర్లే ఒకసారి వెరిఫై చేద్దాంలే అని చెప్పి నేను కొంచెం వైసీపీలో వన్ ఆఫ్ ద బిగ్ లీడర్ అతనితో ఈ విషయం మీద మాట్లాడి ఏంటి నిజమా అని. సో అతను కాదు, నిజం కాదు, అంత సీన్ లేదు, అది జరగదు, కానీ మేము కొన్ని అంశాలను పరిశీలిస్తున్నాము అని చెప్పారు. సో వాళ్ళు ఏమి అంశాలను పరిశీలిస్తున్నారు అనేది మనం మాట్లాడుకుంటే, యాక్చువల్లీ ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేస్తున్నారు అనేది ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ అవాస్తవం. ఆ వార్త నిజం కాదు. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారు అనేది కూడా నిజం కాదు. అవినాష్ రెడ్డి గారి చేత రాజీనామా చేయించే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే టికెటే ఇవ్వరు అసలు. సో అదంతా జరిగేది కాదు. తను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరం అవుతాను అని కోరుకోరు. సో వాళ్ళ కారణం ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చక్రం తిప్పాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన అసెంబ్లీకి వెళ్ళినా సరే ఉండలేరు, అసెంబ్లీలో అవమానాలు ఎదురవుతాయి, సో ఆయన ఎలాగ అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశంలో లేరు, కాబట్టి ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచి జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పే ఉద్దేశంలో ఉన్నారు, అది ఇది అన్నారు. ఎక్కడ చక్రం తిప్పుతారు? ఒక ఎంపీ, 4 ఎంపీలు ఉంటే చక్రాలు తిప్పేస్తారా? సో అది సాధ్యం కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా ఉండాలనుకుంటున్నారు. అఫ్కోర్స్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చినా రాకపోయినా, ప్రభుత్వం అతనికి ఆ హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రజలు ఆయనకు 40% ఓట్లేసి గెలిపించారు కాబట్టి, రాష్ట్రంలో ప్రధాన కీలకమైన సమస్యల మీద ఆయన మాట్లాడాల్సి ఉంది కాబట్టి, పోరాడాల్సి ఉంది కాబట్టి ఆయన ఇక్కడే ఉంటారు. ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ చక్రం తిప్పుతానంటే ఇక్కడ మొత్తం పార్టీని వదిలేసుకోవాలన్నమాట. అది జరిగే పని కాదు, అది అవాస్తవం. సో ఆ వార్త పూర్తిగా ఫేక్. కానీ వైసీపీ ఏ అంశాలను పరిశీలిస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక చిన్న హోప్స్ ఏమున్నాయంటే, ఒక 2.5 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. 2 లేదా 2.5 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ప్రతిపక్షం బలంగా ఉంది కాబట్టి, బీజేపీ తమ మిత్రపక్షాల మీద ఆధారపడి ఉంది కాబట్టి, సో ఈ మిత్రపక్షాలు ఎన్నాళ్ళు బీజేపీతో కలిసి ఉంటారో తెలియదు కాబట్టి, మిత్రపక్షాలకు మోసం చేయడం బీజేపీకి అలవాటు కాబట్టి, వీళ్ళు ఎన్నాళ్ళు కలిసి ఉండరు, ఇందులో కీలక పక్షాలన్నీ కూడా బయటకు వచ్చేస్తారు. సో అటు ఇటు కాకుండా ఉండటం వలన లోక్సభలో ఎవరూ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరైన బలం లేక 2 లేదా 2.5 సంవత్సరాల్లో మధ్యస్థ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది పార్లమెంటు, లోక్సభకు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న లోక్సభ సభ్యుల పదవీకాలం పూర్తవుద్ది. అప్పుడు ఎన్నికలు జరుగుతాయి, మధ్యస్థ ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన ప్రభావం చూపించి అదే జరిగితే కనుక అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంతో ఉన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మధ్యస్థ ఎన్నికలు అనేవి వస్తే కేంద్రంలో బీజేపీ మళ్ళీ రాదు. కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఆ కూటమే సెంట్రల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన సమస్య ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో వచ్చిన సమస్య ఏమీ ఉండదు. కానీ ఎంపీ సీట్లు వచ్చేసరికి దేశవ్యాప్త ప్రాతిపదిక మీద ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత అప్పటికి ఇంకా ఉంటుంది కాబట్టి, ఇక్కడ బీజేపీ కూటమిలోనే టీడీపీ జనసేన ఉంటే వీళ్ళకి నష్టం జరగవచ్చు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసి ఇండియా కూటమి వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడు? మధ్యస్థ ఎన్నికలు జరిగితే, లోక్సభకు మధ్యస్థ ఎన్నికలు జరిగితే, లోక్సభ మొత్తం క్యాన్సిల్ అయిపోతే, మధ్యలో ఎన్నికలకు వెళ్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకొని, ఎందుకంటే బీజేపీ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదని, బీజేపీకి ఇప్పుడే బొటాబొటీగా వచ్చాయంటే భవిష్యత్తులో ఉప ఎన్నికలు వస్తే ఇంకెయ్యరు అనేది నమ్మకం.
సో అప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేసి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించుకొని కేంద్రంలో ఇండియా కూటమికి అవసరమైన ఎంపీల సపోర్ట్ అందించి అప్పుడు చక్రం తిప్పొచ్చు అని ఒక ఆశల పల్లకలో ఊరేగుతున్నారు. ఒక ఊహాజనిత పాజిటివ్ ఆలోచనల్లో ఊరేగుతున్నారు. అంతే తప్ప ఇప్పటికిప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన రిజైన్ చేసేస్తారో, కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారి చేత రిజైన్ చేయించేస్తారు, ఉప ఎన్నికలకు వెళ్తారనేది మాత్రం అవాస్తవం. అది జరగని పని. జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఉన్న ఏకైక హోప్ అయితే లోక్సభలో మధ్యస్థ ఎన్నికలు జరగడం ఒక పెద్ద హోపు. ఇక రెండోది పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి, జనంలో ఎక్కువగా తిరగాలి, కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి అసమ్మతి పోగొట్టాలి. అది మాత్రమే టాస్క్. అంతే తప్ప ఈ పనికి మనల్ని సోషల్ మీడియాలో క్రియేట్ చేసే వార్తలు అయితే నిజం కాదు. థ్యాంక్ యూ.